religion, all designed to keep you safe. But when rules start getting broken, you start questioning your fate. I have a voice that is my savior, hates to love and loves to hate. I have a voice that has the knowledge and the power to your fate. I hear voices crying, I see heroes dying, I taste blood that's trying, I feel tension rising. I hear voices in my head, they count to me, they understand, they talk to me, they talk to me. హలో కవిత, ప్రకృతిని మించిన పసిడి బొమ్మలా ఉన్నావు. ఎవరి కోసం ఈ నిరీక్షణ? ఎవరి కోసం అయితే నీకెందుకు? అవసరం ఉంది కనుకే అడుగుతున్నా. ఏమిటి అవసరం? నువ్వు నాకు కాబోయే లవరు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏంటా వాగుడు? ఇది వాగుడు కాదు, ఉన్న నిజం. ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నాగిని నాగస్వరానికి పడగ విప్పి వింటున్న నాగుని. ఇంతకీ నీ పేరేంటి? నా పేరుతో అంత అవసరమా నీకు? అవసరం లేదు. నా పేరుతో నీకు అవసరం లేకపోయినా నీతో నాకు చాలా అవసరం ఉంది. నాతో ఏంటో నీకు అవసరం? ఒక వయసులో ఉన్న ఒక ఆడదానికి, ఒక వయసులో ఉన్న మగవాడికి ఎలాంటి అవసరం ఉంటుందో నీకు తెలియదా డియర్? షట్ అప్! మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. వాట్? మిస్టర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ఎంటబడి ఇలా అల్లరి చేయడానికి సంస్కారం కాదు. ఒక అందమైన అపరంజి బొమ్మ కనిపించగానే హాయ్ అంటూ హత్తుకుపోవడానికి పాత పరిచయం అక్కర్లేదనుకుంటాను. మన ఇద్దరి మధ్య పరిచయం లేని మాట నిజం. నేనెవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు బాగా తెలుసు. మీ పేరు కవిత, బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. మీ నాన్నగారి పేరు రాఘవ గారు, జమీందారి గారి ఇంట్లో రాజశేఖరం ఇంట్లో చిన్న గుమ్మస్తా. నీకు కన్నున్నాడు, వాడికి నువ్వంటే పంచ ప్రాణాలు. అంటే నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నావు అన్నమాట. నీ గురించి అంటే నీ భవిష్యత్తు మొత్తం నా చేతిలో ఉంది. మిస్టర్, మీరెవరో నాకు తెలీదు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెలియపరచడం నా కర్తవ్యం. చెబుతాను విను. నా పేరు సిద్ధార్థ. నన్నందరూ రౌడీ రణదేవ్ బిల్లా అంటారు. చిన్నతనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాను. కాయ కష్టం చేసి కొంతవరకు చదువుకున్నాను. ఈ విశాల విశ్వంలో మంచి మనిషిగా బ్రతకాలనుకున్నాను. ఈ కుళ్ళు సమాజం నన్ను తన ఇనుప పాదాల కింద త్రొక్కి పడేసింది. అసలు మీరైతే ఎవరైతే నాకేంటి, నాకు అనవసరం. మర్యాదగా చెప్తున్నాను, మీరు తప్పకుండా వెళ్ళాలి. స్టాప్ దేర్. కూల్ బేబీ కూల్. ఎందుకంత ఆవేశం, ఎందుకంత తొందర? ఏనుగును లొంగదీయడానికి మాపటివాడు అంకుశాన్ని ఉపయోగిస్తాడు. అదేంటో మీకు తెలుసు అనుకుంటాను. అంటే అలాగే నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నేను అంకుశాన్ని ఉపయోగిస్తాను. మిస్టర్, అసలు ఏమిటి ఉద్దేశం? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా అల్లరి చేయడానికి సంస్కారం అనిపించుకో తెలుసా?
ఇంకా అర్థం కాలేదా? వసే కవిత, నిన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని ఇద్దామని వచ్చిన నన్నే కొడతావా మూర్ఖురాల? నిన్ను వదలను, వదలబమ్మాలే. మర్యాద చెప్తున్నా, వదిలి వెళ్ళిపో. అంత తేలిగ్గా వదిలిపెట్టనే. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఏంటి పార్కుల్లో ఏంటి న్యూసెన్స్? ఏంటి ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడికి ఎందుకు దాపరిచ్చారా? వేరే ఇది మా పనేం డ్యూటీ. లేదా? ఇది మా డ్యూటీ. 11 గంటల డ్యూటీ ఇది, నైట్ డ్యూటీ. డే నైట్ డ్యూటీ చేయమని మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. అలాంటిది నువ్వు ఒక ఆడపిల్లని అన్యాయంగా పోతే ఊరుకుంటావు అనుకున్నావా? ప్యాటిక్ పార్క్ పగిలిపోద్ది. ఏయ్, ఈ ఇమ్మీడియట్ గా దిశాచి కూడా లాక్కెళ్దాం బావా. నేను మాట మన ఉండు. వస్తా, మళ్ళీ వస్తా, మీ ఇద్దరంతు చూస్తా. ఏయ్, వస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. చూడమ్మా, ఈ ఊరు అంత మంచిదేం కాదు. అలాగని పార్కుల్లోకి ఒంటరాల పిల్లతో పద్ధతి కాదు. మేము రామంటే సరిపోయింది, లేకపోతే నీ పని ఏమయ్యేది? వాడు మామూలుడు కాదు, 100 మానభంగాలు చేశాడు, 100 మటన్లు చేశాడు. మిలుకో జాగ్రత్త అమ్మా, మిలుకో.